నమస్తే, నేను సిరి. ఇప్పుడు చూసినట్టయితే కాదంబరి జత్వాని కేసులో అయితే కీలక మలుపు అయితే చోటు చేసుకుంది. ఇద్దరు పోలీస్ అధికారుల మీద అయితే సస్పెన్షన్ వెయిట్ అయితే పడింది. మరి నెక్స్ట్ ఏందనేది మన గురించి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్తే మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే కాదంబరి జత్వాని కేసు ఏదైతే ఉందో, ఇప్పుడు ఏదైతే తను చెప్పింది పోలీస్ అధికారులు ఇందులో ఉన్నారు, నన్ను ఇంట్లో చేశారని చెప్పేసి వాళ్ళ మీద అయితే సస్పెన్షన్ వెయిట్ అయితే పడింది. ఇప్పుడు మరి సస్పెన్షన్ వెయిట్ పడిన తర్వాత ఇప్పుడు మరి ఇంకా ఏమి పురోగతి వచ్చే అవకాశం ఉంది? అంటే చాలా మంది పేర్లు అయితే ఉన్నాయి, మరి ఇద్దరి మీద అయితే ఇప్పుడు సస్పెన్షన్ వెయిట్ పడింది. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటంటారు? ఈ కాదంబరి జత్వాని కేసు ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కాదమ్మా. ఇది ఒక జాతీయ స్థాయిలో చాలా ప్రముఖమైన స్థానానికి వెళ్ళబోతున్న కేసు ఇది. అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు ఎలాంటి పనితీరుని చూపించినాయి అని చెప్పడానికి ఒక పరాకాష్ట అయిన ఉదాహరణ ఈ జత్వాని కేసు. అంటే ఇది ఒక ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేయాల, కొన్ని క్రిమినల్ ముఠాల కోసం పనిచేసింది అనేది చాలా కాలంగా ఈ ప్రభుత్వం గురించి చెప్తున్న మాట. అది ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఈ నేరస్తుల ముఠా పనిచేసింది. ఇతర రాష్ట్రాల్లో వ్యక్తుల్ని వేధించడానికి కూడా ఈ ముఠా ప్రయత్నించిందంటే వీళ్ళ కార్యకలాపాల విస్తృతి ఎంతవరకు ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. అందులోనూ ఎవరో ఒక సామాన్యమైన వ్యక్తి కాదు కాదంబరి జత్వాని అని. ఆమె ఒక సినిమా యాక్టరు, ఒక మోడలు, డాక్టరు, తర్వాత తండ్రి ఒక మంచి విద్యావంతుడు, తల్లి కూడా రిజర్వ్ బ్యాంక్లో పనిచేశారు. సామాజికంగా కూడా మంచి గుర్తింపు ఉన్న స్థాయి గల కుటుంబమే. అయినా కూడా వీళ్ళకి అది కూడా వాళ్ళకి తెలియలా. మనం ఇట్లాంటి కుటుంబం జోలికి వెళ్తే రేపు మనం చేసిన మొత్తం స్టోరీ అంతా బయటకు వస్తే ఇది ప్రభుత్వానికి, ఐపీఎస్ ఆఫీసర్లకి, తర్వాత పోలీసు యంత్రాంగంలో పనిచేసిన సిబ్బంది ఎవరైతే ఈ కేసులో పనిచేశారో వాళ్ళందరూ కూడా చుట్టుకుంటుందని వాళ్ళు ఏమనుకున్నారంటే 30 ఏళ్ల పాటు మనం ఈ ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఈ కేసు ఈ 30 సంవత్సరాల్లో బయటికి రాదు, ఆ 30 సంవత్సరాల తర్వాత ఎవడ పట్టించుకుంటాడు అనుకున్నారు. రెండోది ఏంటంటే ఆ అమ్మాయిని బెదిరించిన స్థాయి కూడా, నువ్వు గనక ఈ కేసు విషయం ఎక్కడైనా బయట ప్రస్తావిస్తే నువ్వు కానీ నీ కుటుంబం కానీ బతకదని తీవ్రమైన హెచ్చరికలు చేశారు. బొంబాయిలో ఉన్న వ్యక్తులు కుటుంబాన్ని తీసుకొచ్చి అమాంతంగా విజయవాడలో VPS గెస్ట్ హౌస్లో పెట్టి వాళ్ళ దగ్గర ఉన్న గ్యాడ్జెట్స్, ఫోన్లు అన్నీ తీసుకొసుకుని వాళ్ళ నిరాయుధులుగా చేసి, అంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయని కాదు, కనీసం ఫోన్ ఉంటే ఎవరితో సంభాషించుకోవడానికి చేసుకునే ఉంటుంది, కానీ అవి ఏమీ లేకుండా చేసి వాళ్ళ ఇష్టానుసారం దాదాపు 25 రోజులు, నెల పైనే 42 రోజులు వాళ్ళని హింసించారు. మానసికంగా, శారీరకంగా, తర్వాత సామాజికంగా కూడా వాళ్ళకి ఎవరితోనూ కనెక్షన్ లేకుండా చేసి ఈ కేసు ఈ స్థాయికి వస్తుందని కూడా వాళ్ళు ఊహించలేదు. వాళ్ళు కూడా బ్యాంకు అకౌంట్స్ కూడా సీజ్ చేశారు. ఆర్థికంగా కూడా వాళ్ళని అష్టదిగ్బంధనం చేశారు. సామాజికంగా ఎవరిని వాళ్ళతో మాట్లాడొద్దని వాళ్ళ ఫోన్ నంబర్లు, ఈ ఫోన్లో ఎవరిదైతే ఫ్రీక్వెంట్గా వాడే నంబర్స్ ఉన్నాయో అందరికీ ఫోన్లు చేసి చెప్పారు. వీళ్ళు చాలా పెద్ద ఫోర్జరీ, చీటింగ్ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీళ్ళ మీద పెద్ద కేసులు పెట్టింది. మీరు కనుక వీళ్ళకి ఎక్కడన్నా మాట్లాడినా, సహాయం చేసినా, వాళ్ళ గురించి ఎక్కడన్నా మీరు ప్రస్తావించినా మీరు కూడా ఇందులో దోషులు అవుతారు. ఇలా బెదిరించేటప్పటికి ఎవరు కూడా వీళ్ళకి సహాయం చేయడానికి కూడా ముందుకు రాలా. ఎప్పుడు వీళ్ళకి ఈ ధైర్యం వచ్చింది? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోయిందని తెలిసిన తర్వాత గతంలో ఇట్లా అన్యాయానికి గురైన వ్యక్తులకి, లేదా భూ కబ్జాలు చేసిన వాళ్ళందరూ బయటకు వచ్చి ఫిర్యాదులు చేస్తే మళ్ళీ వాళ్ళకి న్యాయం జరుగుతుందని వాళ్ళు పత్రికల్లోనూ టీవీల్లోనూ చూసిన తర్వాత అప్పుడు బయటకు వచ్చి మెల్లిగా ఈ విషయం చెప్పారు. ఇంకోటి ఏంటంటే, అంతకుముందు ఈ కాదంబరి జత్వాని ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త మీద అక్కడ కేసు పెడితే ఆ కేసును విత్డ్రా చేయించడం కోసం ఆయన జిందాల్ కంపెనీకి చెందిన ఆయన సజ్జన్ అని ఆయన ఇక్కడ ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న పరిచయాన్ని అడ్డం పెట్టుకుని ఆయన సహాయం కోరితే అది ఎంత పని మేము చేస్తామని చెప్పి ఆయన ఈ పోలీసు అధికారిని పురమాయించి ఆమె మీద అక్రమ కేసులు పెట్టించండి, మీరేం చేస్తారో నాకు తెలియదు, ఆ కేసు అయితే ఉపసంహరణ జరగాలి. ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయనకి పరపతి ఉంది, ఆ కంపెనీ ఆయనకి
జిందాల్ కంపెనీకి. కానీ వాళ్ళు ఎవరు కూడా ఇంత రిస్క్ తీసుకోరు. వాళ్ళ పదవి పోగొట్టుకోవాలి, తర్వాత వాళ్ళు కేసుల్లో ఇరుక్కోవాలి. సున్నితంగా తిరస్కరించారు. ఈయన ఏమనుకున్నాడంటే నాకు ఇంత మెజారిటీ ఉంది, 151 మంది ఎమ్మెల్యేస్, మళ్ళీ ఇంకా 30 ఏళ్ల పాటు నేనే ఉంటా కాబట్టి వాళ్ళు ఎవడో బొంబాయి ఆమెని తీసుకొచ్చి మనం బెదిరించి ఉపసంహరించలేము, అది పెద్ద పని అని ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అప్పచెప్పటం, ఆయన వెంటనే కాంతి రాణా టాటాకి అప్పచెప్పటం, తర్వాత విశాల్ గున్ని డీసీపీకి అప్పచెప్పటం, తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్ రామాంజలి గారికి అప్పచెప్పటం. వీళ్ళందరూ కూడా ఒక పథకం ప్రకారం స్కీమ్ తయారు చేసుకుని ఇక్కడ నుంచి పోలీసుల్ని, కేసు కూడా రిజిస్టర్ అవ్వకముందే పోలీసులు టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు ఫ్లైట్లో. పోలీసులు ఎప్పుడైనా ట్రైన్లో వెళ్ళి అరెస్ట్ చేస్తారు, కానీ ఇది ఏమన్నా పెద్ద టెర్రరిస్ట్ యాక్టివిటీ ఇదే, ముందే బుక్ చేసేసుకున్నారు. ఆ తర్వాత బుక్ చేయటం అనేక సాంకేతిక లోపాలను కూడా జత్వాని మళ్ళీ చూపించింది. తర్వాత ఆమె మీద ఫోర్జరీ డాక్యుమెంట్స్ తయారు చేయించి కుక్కల విద్యాసాగర్ అనే ఒక వైఎస్ఆర్సీపీ వ్యక్తికి చెందిన భూమి కూడా కాజేయటానికి ప్రయత్నించిందని తయారు చేశారు. ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేది కూడా చెప్తున్నారు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక మహిళని ఆ విధంగా తీసుకొచ్చి ఒక రాష్ట్ర ప్రభుత్వం, అది రాష్ట్ర ప్రభుత్వం చేసిన క్రిమినల్ యాక్టివిటీ ఇది. ఎట్లా అంటే 2-3 ఐపీఎస్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయ్యారు, ఏసీపీ స్థాయి అధికారులు, ఇప్పుడు హనుమంతరావు, సత్యనారాయణ సిఐ లెవెల్ వాళ్ళు ఇద్దరిని సస్పెండ్ చేశారు ఈ కేసులో. వాళ్ళు కూడా బొంబాయి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు అప్రూవర్స్గా మారుతున్నారు, వెళ్ళిన మాట వాస్తవం ఇవన్నీ చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఈ కేసు ఎంత స్థితికి వచ్చిందంటే ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి ఇబ్రహీంపట్నంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎందుకంటే ఈ సంఘటన జరిగింది ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వీటీపీఎస్ గెస్ట్ హౌస్ ఇబ్రహీంపట్నంలో ఉంది. అక్కడే కదా వీళ్ళని వేధించింది, భయపెట్టింది, ఇవన్నీ కూడా బంధించింది. కాబట్టి ఇప్పుడు ఈ కేసు జాతీయ స్థాయిలో ఒక ప్రజల దృష్టిని ఆకర్షించే స్థితికి వెళ్ళింది. ఈ తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరికే కాకుండా రేపు కాంతి రాణా టాటాని, తర్వాత విశాల్ గున్నిని, సీతారామాంజలి, ఆయన చాలా సీనియర్ ఆఫీసరు, ఇంకా ఆయన డీజీ క్యాడర్లో ఉన్నాడు, ఆయన కూడా పడిపోతాడు. వీళ్ళందరినీ కూడా విచారిస్తారు, వీళ్ళని సస్పెండ్ కూడా చేస్తారు. ఒక్కొక్కసారి పోలీసుగా ఉన్నతాధికారులుగా ఉండి ఇంత దుర్వినియోగం చేసినప్పుడు రేపు శిక్ష కనుక ఖరారైతే వీళ్ళని సర్వీసులోంచి డిస్మిస్ చేయడంతో పాటు శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది. మామూలు పౌరుల కేసే కన్నా వీళ్ళకి డబుల్ శిక్ష పడుతుంది. ఎందుకంటే పోలీసులు అధికారులుగా మీకు రాజ్యాంగపరంగా వచ్చిన అధికారాన్ని మీరు ఒక కిరాయి గుండాలలాగా ఎవరో కోసమో వీళ్ళు పనిచేశారు. వీళ్ళెవరితోనూ వ్యక్తిగతంగా అమ్మాయికి తగాదా లేదు, వేరే వ్యవహారాలు లేవు. అంటే చట్టాన్ని కింద పనిచేయకుండా వీళ్ళు అధికారుల కింద, నేతల కింద పనిచేస్తారు. అంటే చట్టాన్ని పక్కన పెట్టి ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళకి చుట్టాలు అయిపోయారు. ఇది కరెక్ట్ కాదంటే ఇక్కడ ఒక విషయం సార్ ఏంటంటే ఇలా చేయడం వల్ల సామాన్యులకి ఏదైనా కష్టం వస్తే మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఎందుకంటే మొత్తం కూడా నేతలకి వాళ్ళ కింద పనిచేస్తున్నప్పుడు మరి సామాన్య ప్రజలు పోలీసులను నమ్మాలా నమ్మకూడదు? అసలు న్యాయం జరగాలని వాళ్ళు ఎక్కడికి పోవాలి? మరి అసలు ఇంకా న్యాయం లేదమ్మా. ఇప్పుడు పోలీసులే ఒక కిరాయి గుండాల్లాగా వ్యవహరించారు, వాళ్ళ పోలీస్ అధికారులాగా వ్యవహరించారు. అసలు ఆమె మీద అక్రమమైన కేసు పెట్టాలన్న స్కీమ్ తయారు చేసింది కూడా వీళ్ళే. రూపకల్పన, ఈ పథకం మొత్తం రూపకల్పన, స్క్రిప్ట్, డైరెక్షన్ అంతా వీళ్ళే చేశారు. లేకపోతే అసలు ఆ అమ్మాయి మీద ఇక్కడ కేసు లేదు. ఆమె ఈ జిందాల్ మీద పెడితే ఇక్కడ వీళ్ళు చేసిన ఒత్తిడికి ఆమె ఆ కేసు కూడా ఉపసంహరించుకుంది. అంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్న కేసులు ఉపసంహరణకు కూడా వీళ్ళు చాలా తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు. కాబట్టి మీరు అన్నట్టు ఇక పోలీసులు పాత్రలో లేరు. వాళ్ళు ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు ఒక కిరాయి గుండాలుగా వ్యవహరించారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం తరపున పోలీస్ అధికారులుగా వ్యవహరించాల. అది ఇతరులకు కూడా గుణపాఠం కావాలి. ఇప్పుడు వీళ్ళకి పడే శిక్ష ఇతరులకు గుణపాఠం అవుతుంది. ఇది చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది వీళ్ళు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.